గ్రేప్ జ్యూస్ రెడీ చేస్తున్నానండి. గ్రేపులు శుభ్రంగా ఒలుసుకొని ఒక పెద్ద గ్లాస్కి ఇందులో అర్థం తీసుకోవాలండి. అర్థం కాయలండి. మొత్తం ట్యాప్ వాటర్ వేసి శుభ్రంగా కడగాలి. 2-3 సార్లు కడగాలి. శుభ్రం కడగాలండి 2-3 సార్లు. ఈ పైన ఉన్నదంతా ఈ కలర్ ఉంటుంది చూడండి, ఆ కలర్ కొంచెం పోయేంత వరకు కడగాలి. మనం శుభ్రంగా కడుక్కుంటే బాగుంటుందండి జ్యూస్ తాగడానికి కూడా. ఈ డస్ట్ వాటర్ పాడేసి మళ్ళీ ఇంకో 2 సార్లు కడగాలండి. శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసానండి. మూత పెట్టుకోవాలి. మిక్సీ చేయాలి. జ్యూస్ రెడీ అయిందండి. కొద్దిగా వాటర్ కలుపుకోవాలి, చక్కగా ఉంటుంది, లేకపోతే తాగలేము. కొంచెం వాటర్ అండి, ఈ చెక్కదనం పోయేంత వరకు. ఖాళీ గిన్నె ఒకటి తీసుకోండి, ఒక జాలి తీసుకోండి. కొంచెం కొంచెం వేసుకుని వడగట్టేయండి, చాలా సులువుగా దిగుతుంది. హెల్దీ గ్రేప్ జ్యూస్ రెడీ అయిందండి. చూడండి మొత్తం ఇలా వచ్చేసింది. గ్రేప్ జ్యూస్ రెడీ. ఒక గ్లాస్ తీసుకోండి, గ్లాసులో వేయండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ పిప్పు ఉంటుంది చూడండి, ఇది శుభ్రంగా పిండేసి ఈ మొక్కలకు వేసేయండి. మొక్కలు బలంగా పెరుగుతాయి. పిల్లలకి పెద్దవాళ్ళకి జ్యూస్ చాలా మంచిదండి, హెల్దీ గ్రేప్ జ్యూస్.